హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూన్ 9వ తారీఖు మంగళవారం. ఈరోజు మార్కెట్లో మనకి నిఫ్టీలో వీక్లీ సెటిల్మెంట్ అయితే జరిగింది. సో మార్కెట్లు ఈరోజు కూడా ఒక ఫార్మేట్ ప్రకారమే నడిచాయి. ఆ ఫార్మేట్ ఏంటి అది కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మార్కెట్ మంచి గ్యాప్ అప్ పడినా కూడా ఆఖరిలో విజృంభించిందని చెప్పొచ్చు అనమాట. సో ఈ విజృంభణకి కారణమైన సెగ్మెంట్స్ సెక్టార్స్ ఏ విధంగా దోహదపడ్డాయో కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. మంచి లాభాలతోనే ముగింపైంది మార్కెట్ ఈరోజు. ఓకే. అలాగే మార్కెట్‌ని నిలబెడుతున్న డీఐలు, ఎఫ్ఐలు ఎంతగా మన మార్కెట్‌ని తెగ నమ్ముతున్నా కూడా డీఐలు మాత్రం అసలు అలుపు సొలుపు లేకుండా మార్కెట్‌లో కొనుగోళ్లు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో అది కూడా డీటెయిల్‌గా వివరంగా చూద్దాం. అలాగే విప్రో బైబ్యాక్ అయితే మళ్ళీ వచ్చింది చాలా సంవత్సరాల తర్వాత. ఈ బైబ్యాక్ లాభమా? నష్టమా? కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చూపించే ప్రతి క్లిప్పింగు, ప్రతి స్క్రీన్ షాటు, ప్రతి ఇమేజ్ కూడా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. అలాగే మనం ప్రతి శనివారం, ఆదివారం కూడా స్టాక్ మార్కెట్‌లో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ట్రేడ్స్ ఎలా చేయాలి అనే సబ్జెక్ట్ మీద, అలాగే ఇతరత్ర సబ్జెక్టుల మీద మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే నిర్వహించుకుంటాం. ఆసక్తి ఉంటే వీడియో చివరిలో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి పూర్తి వివరాలైతే పొందండి. ఇక ముందుకు వెళ్దాం. మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు అధికారం చేపట్టిన నాటి నుండి కూడా ఈ H1B వీసాల మీద అయితే పడ్డారనమాట. సో దీంట్లో ఏదో దుర్వినియోగం జరిగిపోతుందని చెప్పి ముఖ్యంగా భారతీయుల్ని ఈ ప్రొఫెషనల్గా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ద్వారా H1B ద్వారా అమెరికాకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి రకరకాల కఠిన పరీక్షలు అయితే పెడుతున్నారని చెప్పొచ్చు. ఆ మధ్య $1,00,000 ఫీజు అయితే పెట్టారు ఒక H1B ప్రాసెస్ చేయడానికి. సో ఈ దెబ్బని తట్టుకోలేక చాలా కంపెనీలు అయితే విదేశీయులు నియమించుకోవడం కూడా మానేశారని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఒక కోర్టు ఈ H1B వీసాల మీద ట్రంప్ గారు ఏదైతే విధించారో $1,00,000 ఫీజుని అది చట్టబద్ధం కాదు, పార్లమెంటు ఆమోదం లేకుండా ప్రెసిడెంట్ చేయలేరని చెప్పి కొట్టివేశారు. సో ఇది మన భారతీయులకి చాలా ప్రయోజనకరమని చెప్పొచ్చు. కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఎంతటితో ఆగుతారా అనేది డౌటే. ఆయన ఏదో విధంగా అడ్డుకోవడానికి ఇంకొక రూపంలో వేరే చట్టం తీసుకొస్తారని చెప్పి డౌట్ అయితే ఉంది. కాకపోతే ఈలోపు కనుక చాలా కంపెనీలు మరలా కొన్ని H1B ప్రాసెస్ చేయించుకొని వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్‌ని అంటే మన ఇండియా నుంచి తీసుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. సో దీనికి అంటే H1B ప్రాసెస్ మీద ఏదైతే విధించారో ప్రెసిడెంట్ ట్రంప్ గారు దీన్ని రద్దు చేయడానికి ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేశారంటే ఇది ఎంతగా అమెరికన్ వ్యాపార వర్గాల్ని అలాగే అక్కడ రాజకీయ నాయకులు కూడా చిరాకు తెప్పించిన అంశం అనమాట. సో ఇది మన భారతీయులకి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే దీన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఏదో రకమైన ఎత్తుగడైతే వేస్తారు. ఈలోపు మన భారతీయులకి ఏమైనా లాభం జరుగుతుందో చూద్దాం. ఇది మన ఐటీ స్టాక్స్‌కి కాస్త ఉపశమనం కలిగించే వార్తనే చెప్పొచ్చు. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఇరాన్‌కి అలాగే ఇజ్రాయెల్‌కి గట్టిగా ఇచ్చిన వార్నింగ్ ఫలితం అయితే ఈరోజు బాగానే కనిపించింది. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ చాలా వరకు కూడా కోలుకున్నాయని చెప్పొచ్చనమాట. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. కాకపోతే ఆయన గత 3 నెలల్లో 37సారి ప్రకటించారు. సో ఇది ఎన్నోసారి సక్సెస్ అవుతుందో మనకు తెలియదనుకోండి. సో అందువల్ల ఈరోజు మన మార్కెట్‌లో మంచి లాభాల్లోనే ముగిసాయని చెప్పొచ్చు. చివరిలో మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్ అద్భుతమైన సపోర్ట్ అయితే వచ్చింది. అందువల్ల మార్కెట్ చివరి 45 మినిట్స్ మాత్రం బ్రహ్మాండంగా కొనుగోలు మద్దతు ద్వారా పైకెళ్ళిందని చెప్పొచ్చు. అదాని ఎనర్జీ ఈరోజు లైమ్ లైట్‌లో ఉంది. ఈ కంపెనీ ఇంటెల్లి స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఎలక్ట్రికల్ మీటర్స్ ఇది పెడుతుంది. మన కరెంట్ మీటర్ అంటాం కదా! అది పెడుతుందనమాట. ఈ కంపెనీ మన దేశంలో చాలా పెద్ద ప్రాచుర్యం ఉన్న కంపెనీ అనమాట. ఆ కంపెనీని ఇప్పుడు అదాని ఎనర్జీ ఎక్వైర్ చేయబోతుంది. కొనుగోలు చేయబోతుందనమాట. పూర్తిగా 100% కొనుగోలు చేయబోతుంది. ఈ ఈ విలువ ఈ ఒప్పంద విలువ దాదాపు ₹3,050 అయితే ఉందన్నమాట. సో దీంట్లో అంటే ఈ అదాని పవరు, అదాని ఎనర్జీ సెగ్మెంట్‌లో మాత్రం ఇప్పుడు అదాని సోల్ అంటే మోనోపల్లి కంపెనీ అయిపోయిందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ పానాసియా బయోటెక్ లిమిటెడ్ గుర్తుందా? మనం 3.5 ఇయర్స్ క్రితం ₹64 దగ్గర కొన్నాం మనం. గుర్తుందా? మన పాత మెంబర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున కొన్నాం అప్పట్లో మనం. ఈ పానాసియా బయోటెక్ ఈరోజు అద్భుతం చేసిందని చెప్పొచ్చనమాట. ఇది డెంగ్యూ వ్యాక్సిన్‌కి సంబంధించి ఒక డెన్స్టార్ అనే ఔషధాన్ని మార్కెట్‌లోకి తెచ్చింది. సో ఇది గత 5 సెషన్స్‌లోనే దాదాపు 40% పెరిగింది. సో 3 ఇయర్స్‌లో వేసుకున్నా కూడా ఇప్పటికి దాదాపు 10 రెట్లు పెరిగింది ఫ్రెండ్స్. 3 ఇయర్స్‌లో 10 రెట్లు. సో స్టాక్స్‌లో అద్భుతమైన స్టాక్స్‌ని కనిపెట్టి వాటిలో పెట్టుబడి పెట్టుకొని ప్రశాంతంగా ఉండటమే మేలు కదా!
సో అదే నిరూపించింది ఈ కంపెనీ. దాదాపు 3 ఇయర్స్ క్రితం మనం రూ. 64, రూ. 70 ఆ ప్రాంతంలో కొన్నాం. మనం కొన్న మరుసటి రోజు ఇది అప్పర్ సర్కిల్‌లో వెళ్ళింది. చాలామంది దొరకలేదని చెప్పారు కానీ, అది వెయిట్ అండ్ బై చేయమని చెప్పాము అప్పట్లో మనం. బ్రహ్మాండం. సో ఇది అద్భుతం చేసింది ఈ స్టాకు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలో బంపర్ ప్రాఫిట్స్ అయితే ప్రకటించింది కదా! FY 26లో. సో ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దాదాపు 8,813,00,00,000 డివిడెండ్ అయితే పే చేసింది ఫ్రెండ్స్. అద్భుతం కదా! వొడాఫోన్ ఐడియాకి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చింది. బాంబే హైకోర్టు ఈ టెలికాం మంత్రిత్వ శాఖ ఏదైతే డిమాండ్ చేస్తుందో స్పెక్ట్రమ్ డ్యూస్ అంటే బకాయిలు వాటి తాలూకు యొక్క బకాయిలు రద్దు చేసిందని చెప్పొచ్చనమాట. సో సుమారుగా 2,113,00,00,000 అయితే ఈ వొడాఫోన్ ఐడియాకి సంబంధించి రద్దు చేశారు. సో ఇది చాలా చాలా మంచి గుడ్ న్యూస్. సో ఈ స్పెక్ట్రమ్ డ్యూస్ మిగతా టెలికాం కంపెనీలు కూడా చాలా పెద్ద ఎత్తున రద్దు చేయాలని చెప్పొచ్చు. సో మన రిలయన్స్ జియోకి కూడా కొంత రిలీఫ్ వచ్చింది. అలాగే ఎయిర్టెల్ కూడా రిలీఫ్ వచ్చింది. సో వీటన్నిటిలో వొడాఫోన్ ఐడియాకి సంబంధించి ఇది చాలా పెద్ద రిలీఫ్‌గానే చెప్పవచ్చు మనం. మన మార్కెట్‌లో ఎఫ్ఐఐస్ ఎడతెరిపి లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రతి నెల కూడా దాదాపు ఒక 10,000 కోట్లకు పైబడే వాళ్ళు మన మార్కెట్ నుంచి బయటికి తీసేస్తున్నారు. సో కానీ మన దేశీయ మదుపు సంస్థలు ఏదైతే ఉన్నాయో డిఐఎస్ ఉన్నారో వాళ్ళు మాత్రం మన మార్కెట్‌ని బ్రహ్మాండంగా కాపాడుతున్నారని చెప్పొచ్చనమాట. ఈ 2026 మొదటి 5 నెలల్లోనే దాదాపు 4,00,000 కోట్ల ఈక్విటీలో పెట్టుబడి పెట్టారంటే, సో వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ ఎఫ్ఐఎస్ ఎంతగా అమ్మకాలు చేస్తున్నా కూడా మన మార్కెట్లు కనీసం ఈ మాత్రమే ఉందంటే దానికి కారణం మన దేశీయ డిఐస్ అందిస్తున్న సహకారం అని చెప్పొచ్చనమాట. సో 2025లో కూడా దాదాపు 7,80,000 కోట్ల మన మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా డిఐస్ మన మార్కెట్‌ని నిలబెట్టారని చెప్పొచ్చు. సో మరి కొంతకాలం పోతే ఎఫ్ఐఎస్ కంప్లీట్‌గా మన మార్కెట్ నుంచి వెళ్ళిపోయినా కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండే అవకాశం అయితే లేదు. స్టేట్ బ్యాంక్ నుండి మనకి ఒక 2 ఐపీఓలు అయితే రాబోతున్నాయన్నమాట. మొదటి ఐపీఓ ఎస్బీఐ ఏఎంసీ అంటే హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ లాగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. ఎస్బీఐ ఏఎంసీ ఇది మొదట రాబోతుంది. ఆ తర్వాత ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అయితే రాబోతుందన్నమాట. సో ఇవి 2 కూడా మార్కెట్‌కి మంచి వార్తలే. ప్రముఖ కంపెనీ విప్రో ఉంది కదా! ఇది మల్టీ బిజినెస్ అనేది చేస్తుంది. ఒక ఐటీ కాదు. ఎఫ్ఎంసీజీలో కూడా ఉంది చాలా వరకు కూడా. సో ఈ విప్రో అయితే దాదాపు 15,000 కోట్ల బైబ్యాక్ అయితే రాబోతుందనమాట. సో దీనికి తగ్గట్టుగా రికార్డ్ డేట్ కూడా జూన్ 17 అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అంటే జూన్ 11 ఓపెన్ అవుతుంది. జూన్ 17 లాస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఆల్రెడీ ఐటీ స్టాక్స్ చాలా వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఈ సంవత్సరం మొత్తం మీద. సో మీ దగ్గర ఉంటే కనుక మంచి ఆఫరు. సో అందుకు తగ్గట్టుగా మీ దగ్గర ఉన్న హోల్డింగ్స్‌లో ఒక ఎలిజిబిలిటీ ప్రకారం లేదా ఒక 50% అమ్మి కాస్త లాభం అయితే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే విప్రో పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే చెయ్యట్లేదు. విప్రో ఒకటే కాదు ఐటీ స్టాక్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. రూ. 20 పెడితే రూ. 40 పడుతున్నాయి. సో ఐటీ స్టాక్స్‌ని మరి కొంతకాలం ఉంచవలసిన అవసరం అయితే లేదు. సాధ్యం త్వరగా వీటిలోంచి బయటపడటమే ఉత్తమం. ఈరోజు మార్కెట్ ఓకే. ఎందుకంటే ఒక బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి బ్రహ్మాండ సపోర్ట్ వచ్చింది. అలాగే ఆటో సెగ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఈ బిగ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో రిలయన్స్, అదానీ ఇటువంటి స్టాక్స్ కూడా మంచి సపోర్ట్ అయితే చేశాయని చెప్పొచ్చు. కాకపోతే మార్కెట్ పర్ఫెక్ట్‌గా ఒకే ఫార్మాట్ అయితే గత నెల రోజులుగా ఇది ఫాలో అవుతుందనమాట. ఒకే విధమైన ఫార్మాట్. అది కాస్త వివరంగా చూడండి. గత రాత్రి మన వీడియోలో ఈరోజు క్లియర్ కట్‌గా గ్యాప్ అప్ అని చెప్పాను. పర్ఫెక్ట్‌గా వచ్చింది. నేను ఊహించిన దానికంటే మంచి గ్యాప్ అప్. కాకపోతే ఇంకొక విషయం కూడా చెప్పాను. గ్యాప్ అప్ అంటే పడదు అని, గ్యాప్ డౌన్ అయితే పెరగదని చెప్పి మనం భావించకూడదు. పొరపాటున కూడా ఇదే ఫార్ములా, ఇదే ఫార్మాట్ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. ఈరోజు సూపర్ గ్యాప్ అప్ బ్రహ్మాండంగా పడింది చూడండి. దాదాపు ఒక 1 అవర్, 1 అవర్ 15 మినిట్స్ బ్రహ్మాండంగా పడింది. సూపర్ గ్యాప్ అప్ చక్కగా పడింది. ఆ తర్వాత చక్కటి రికవరీ వచ్చింది. అది దాదాపు 3 గంటల వరకు కంటిన్యూ అయింది. సో ఈ ఫార్మేట్ చక్కగా వర్కౌట్ అవుతుంది మనకి గత నెల రోజులుగా. సో గ్యాప్ డౌన్ అయినా కూడా అంతే. గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా దాదాపు ఒక 1 అవర్ లేదా 45 మినిట్స్ తర్వాత మంచి రికవరీ వస్తుంది. ఆ రికవరీ తర్వాత మళ్ళీ పడుతుందనమాట. సో గ్యాప్ డౌన్ అయితే మంచి రికవరీ అక్కడి నుంచి బాగా పడుతుంది. అలాగే గ్యాప్ అప్ అనుకోండి బాగా పడుతుంది, మంచి రికవరీ వస్తుంది. సో ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే కనుక మనం చేసే ట్రేడ్స్‌లో కన్‌ఫ్యూజన్ దాదాపుగా ఉండదు. సో చివరికి మన మార్కెట్లు మంచి లాభాలతోనే క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చనమాట. సెన్సెక్స్ కేవలం ఒక 395 పాయింట్ల లాభంతో 73,918 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ అద్భుతం. బ్యాంకింగ్ అలాగే ఫినాన్షియల్ స్టాక్స్ నుంచి వచ్చిన సపోర్ట్‌తో ఈరోజు మాత్రం ఈ 2 సెగ్మెంట్లు అదరగొట్టాయని చెప్పొచ్చు. బ్యాంక్ ఎక్స్ ఏకంగా 1326 పాయింట్ల లాభంతో 62,264 వద్ద,
అలాగే నిఫ్టీ 50 కేవలం 119 పాయింట్ లాభంతో 23,242 వద్ద. బ్యాంక్ నిఫ్టీ అద్భుతం ఇది కూడా 1130 పాయింట్ లాభంతో 55,194 వద్ద. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ 348 పాయింట్ లాభంతో 25,152 వద్ద మంచి లాభాలతోనే క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. ఈరోజు మార్కెట్ ఇంత అద్భుతమైన లాభాల్లో క్లోజ్ అవడానికి ప్రధానమైన కారణం బ్యాంకింగ్ స్టాక్స్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంకు, అది కూడా పెద్ద నష్టం కాదనుకోండి, కేవలం ఒక 30 పైసలు మ్యానిపులేషన్ చేశారు చివరిలో. సో మిగతా అన్నీ కూడా అద్భుతం. ఐసిఐసిఐ బ్యాంకు, కొటక్ బ్యాంకు, యాక్సిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఆర్బిఎల్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఏయూ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, అలాగే ఫెడరల్ బ్యాంకు, ఇవన్నీ కూడా మంచి లాభాలతోనే క్లోజ్ అయ్యాయి. ఈరోజు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కెనరా బ్యాంకు హైలైట్ అనమాట, అద్భుతం. దాదాపు 4.5% లాభంతో 137 వద్ద క్లోజ్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా దాదాపు 4% లాభాలతో 110 వద్ద. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అద్భుతం, ఈరోజు 6% లాభాలు అనమాట, 273 వద్ద క్లోజ్ అయింది. ఇండియన్ బ్యాంక్ కూడా దాదాపు 3.8% లాభాలతో 875 వద్ద. స్టేట్ బ్యాంక్ కూడా ఈరోజు సూపర్ అని చెప్పొచ్చు అనమాట. చాలా రోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 రూపీస్ క్రాస్ చేసింది. ఈ మధ్యకాలంలో దాదాపు 940 కూడా లోయెస్ట్ టచ్ చేసింది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు బ్రహ్మాండంగా రికవరీ వచ్చిందని చెప్పొచ్చు అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక 21 రూపాయల లాభంతో 1002 వద్ద క్లోజ్ అయింది. ఫెడరల్ బ్యాంక్ కూడా ఓకే, ఫెడరల్ బ్యాంకు ఓల్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు, ఇది కూడా పర్వాలేదు ఈరోజు. ఇది కూడా దాదాపు 3.5% లాభాలతో 315 వద్ద క్లోజ్ అయింది. సో ఈరోజు బ్యాంకింగ్ సెగ్మెంట్ నుంచి వచ్చిన అద్భుతమైన సపోర్ట్స్తో బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ అద్భుతంగా క్లోజ్ అయ్యాయని చెప్పొచ్చు. మార్కెట్ ముఖ్యంగా నిఫ్టీకి, సెన్సెక్స్ కూడా బాగా సపోర్ట్ చేశాయి. ఈరోజు మన బిగ్ బ్రదర్స్ గ్రూప్ నుంచి బ్రహ్మాండ సపోర్ట్ అయితే వచ్చింది. రిలయన్స్ పెద్దగా సపోర్ట్ అయితే రాలేదు, కేవలం ఒక 0.5%. బజాజ్ ఫైనాన్స్ బ్రహ్మాండం, అలాగే అదాని బ్రదర్స్, అదాని పోర్ట్స్, అదాని గ్రీన్, అదాని పవర్ బ్రహ్మాండంగా ఈరోజు రాణించాయని చెప్పొచ్చు. డీమార్ట్ కూడా చాలా రోజుల తర్వాత 4,000 రూపాయల పైనకి వచ్చింది. హెచ్ఏఎల్ నిజం చెప్పాలంటే హెచ్ఏఎల్ చాలా పెద్ద మూమెంట్ అయితే రావాలి, ఎందుకంటే ఆర్డర్ బుక్, కొత్తగా వచ్చిన ఆర్డర్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. అలాగే చాలా రోజుల తర్వాత డిక్సన్ కూడా మంచి మూమెంట్లోకి అయితే వస్తుంది. డిక్సన్ ఈ మధ్యకాలంలో మంచి రికవరీ అయితే బాగానే చూపించిందని చెప్పొచ్చు అనమాట. ఆ మధ్యకాలంలో బాగా పడింది. ఇప్పుడు డిక్సన్ రెగ్యులర్గా మంచి లాభాలతోనే నెమ్మదిగా కదులుతుందని చెప్పొచ్చు అనమాట. మధ్యలో కొంచెం చిన్నగా పడుతున్నా కూడా ఇప్పుడు డిక్సన్లో మంచి రికవరీ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఈరోజు ఆటో సెగ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది చెప్పొచ్చు అనమాట. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్స్ లాస్ట్లో పడింది, అలాగే బజాజ్ ఆటో కూడా చివరిలో కొంచెం పడింది. రోజు మొత్తం మీద బాగానే ఉంది. ఎస్కార్ట్స్ కూడా చివరిలో పడింది అనమాట, రోజంతా బాగానే ఉంది. మిగతావి అశోక్ లేలాండ్, మారుతి, M&M, హీరో మోటోకాబ్, అలాగే హ్యుండాయి, టీవీఎస్ మోటార్, ఇవన్నీ కూడా రోజు మొత్తం మీద మంచి స్ట్రాంగ్ మూమెంట్ అయితే కనబరిచాయి. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు, అలాగే ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్టేట్మెంట్స్, అలాగే ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద అంటే హెజ్బొల్లా మీద దాడులు ఆపేయటం, ఇరాన్తో శాంతి చర్చలు, కాల్పుల విరమణ, ఇవన్నీ కలగలిపి క్రూడ్ ఆయిల్ ఈరోజు బాగా పడిందని చెప్పొచ్చు. దాదాపు ఒక 4% నష్టాలతో 8,373 ఎట్ ప్రజెంట్ ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే క్రూడ్ ఆ మధ్యకాలంలో 10,500 దగ్గర ఎప్పుడైతే మనకి మార్కెట్ కొలాప్స్ని చేసేసిందో అప్పటి నుంచి ఈరోజు బాగా పడిందని చెప్పొచ్చు అనమాట. ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది కదా, సో ఈరోజు ఇందులో అంటే ఈరోజు ఎక్స్పైరీ ఉన్న దాంట్లో 23,200 పుట్టు చివరికి 5 పైసలు క్లోజ్ అయింది. కాకపోతే ఇది 80 పైసల దగ్గర ఒకసారి సస్టైన్ అయింది, ఏకంగా ₹9.70 వెళ్ళిపోయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగిందో అర్థం చేసుకోండి. ఈ విధంగా మీరు ఎక్స్పైరీ ట్రేడ్స్ నేర్చుకోవాలి. ఇది కూడా ఈరోజు ఎక్స్పైరీలో జరిగిన మ్యాజిక్ అనమాట. 23,300 కాలు చివరికి 5 పైసలు అయిపోయింది. ఇది కూడా దాదాపు 80 పైసల దగ్గర నుండి ₹10 అయింది. ఇది ఏకంగా 80 పైసల దగ్గర సస్టైన్ అయింది, ₹10కి వెళ్ళింది. సో దీన్ని అద్భుతంగా క్యాచ్ చేయాలి. పుట్టు కాలు ఒకేసారి బిలో ₹1 పెట్టు కూర్చోవాలి. అంటే మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ తెలియాలి, ఆప్షన్స్ ఏం తెలియాలి. తెలిస్తేనే మీకు ఇందులో ఏ కాలు ఎక్కడికి వచ్చి సస్టైన్ ముందుకెళ్ళే అవకాశం ఉంది, ఏది ముందుకు వెళ్తుంది, ఏది వెనక్కి వెళ్తుంది తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి ట్రేడ్స్ వారానికి ఒకటి చేస్తే చాలు కదా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో జరిగిన విశేషాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా
మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా మన స్టాక్ మార్కెట్‌లో ఉన్న 4 సెగ్మెంట్‌లని ఖచ్చితంగా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వీడియోలు ఎన్ని చూసినా, ఎంతమంది చూసినా మీకైతే ఎటువంటి లాభం అయితే ఉండదు. టైం పాస్ అవుతుంది తప్ప వీడియోలు చూడటం వల్ల ఎటువంటి లాభం లేదు. చక్కగా ట్రైనింగ్ తీసుకోండి. ఒక్క రూ. 10,000తో, రూ. 20,000తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. లక్షలు కూడా అక్కర్లేదు. ఓకే. ట్రైనింగ్ తీసుకోండి. మీకు ఏ సెగ్మెంట్ కంఫర్టో, మీకు ఏది కుదురుతుందో ఆలోచించుకొని చక్కగా నేర్చుకోండి, చేయండి, లాభాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి పూర్తి వివరాలు పొందండి. లైక్ చేయటం మర్చిపోకండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.